అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వాగ్దానము కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానం ద్వారా నాయన అనేక బిడ్డల కోసం నీ మాటలు మాకు అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఈ వాగ్దానంలో ఏముందంటే లూకా 19లో ఏముందంటే యెరికో పట్టణానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ పట్టణానికి వస్తున్నట్టు ఎవరికి తెలిసింది? మనకి బైబిల్లో జక్కయ్యకి వచ్చి ఆయన ఏం చేశాడు? ఈ యెరికో పట్టణానికి యేసు ప్రభు వస్తున్నాడని ఆయన తెలుసుకొని ఏం చేశాడంటే అందరూ అందరి దారాగా చూస్తున్నారు, నేను ఏం చేయాలి, నేను పొట్టివాడిని, నేను ఎక్కడికి ఎక్కాలని. అదే ప్రాంతంలో ఒక మంచి చెట్టు ఉంది, ఆ చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు పేరు మన అందరికీ తెలుసు. ఆ చెట్టు మీద కూర్చొని ఏం చేశాడు తెలుసా? చెట్టు మీద కూర్చొని యేసు ప్రభు ఇదే రోడ్డుకి వస్తాడు, నేను చూస్తాను ఖచ్చితంగా అని చెప్పి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలో యేసు ప్రభు నడుచుకుంటూ వస్తా ఏం చేశాడంటే అనేకులు ఉన్నారు కూడి ఆయన ఏమిటి గుంపులు ప్రజలు వస్తున్నారు. గుంపులు ప్రజలు వస్తున్నా సరే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పాపి అయిన జక్కయ్య, మిత్తిలకి ఇచ్చే జక్కయ్య, డబల్ మిత్తిలు తినే జక్కయ్య, ఈరోజు ఎవరైతే మిత్తిలకి ఇచ్చి అన్యాయంగా తింటున్నారో వాళ్ళకే అనుకోండి వాగ్దానము. ఆయన ఏం చేశాడు తెలుసా? అదే ప్రాంతంలో వెళ్తా యేసు ప్రభు ఎవరో చూద్దామని చెప్పి వెళ్ళేపడికి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెనక్కి తిరిగి చూశాడు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి ఏమన్నాడు తెలుసా? మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి, జక్కయ్య కిందకి దిగిరా అంటాడు. యేసు ప్రభుది ఏంటంటే ఒక ప్రేమ. ఎవరి హృదయంలో పాపం ఉందో, ఎవరి హృదయంలో ఏ కౌలుష్యత్వం ఉందో మనుషులకు తెలియదు. మనుషులకు తెలిసినా చెప్పలేరు, కానీ యేసు ప్రభువుకి నిశ్చయముగా తెలుసు. మీరు నమ్మకంగా చూసినట్టుగైతే జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జక్కయ్య, నీ ఇంటికి శుభము, నీ ఇంటికి ఒక మహిమ, నీ ఇంటికి నేను రాబోతున్నాను. ఎందుకంటే అనేక మిత్తిలు తిని అన్యాయమైన డబ్బు సంపాదించి అది పిల్లలకు పాపం, శాపము అట్లయితుంది. కాబట్టి వద్దు ఈ పాపం అని చెప్పి జక్కయ్య మేడి చెట్టు కింద దిగినప్పుడు నీ ఇంటికి నేను వస్తారా అన్నాడు. యేసు ప్రభు ఇంటికి మీరు వెళ్ళటమైంది? మేము ఇంత పవిత్రంగా ఉన్నాం, మేము ఇంతగానో చర్చికి వస్తున్నాం, మేము ఇంతగానంగా భక్తి చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు ఒక మాట ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధుల కోసం ఎంత వచ్చినానో పాపుల కోసం అంతకంటే డబల్గా వచ్చాను. నేను పాపంలో ఎత్తుకుతానికి వచ్చినాను కాబట్టి ఈ పాపాత్ముడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదే పాపంలో వెళ్ళిపోవద్దు, నిత్య రాజ్యానికి వెళ్ళాలని యేసు ప్రభు మనలాంటి నశించిపోయిన ఆత్మల కొరకు ఆయన వచ్చాడు. అప్పుడేమన్నాడు తెలుసా? నీ ఇంటిలో నేను బస చేస్తాను, నీ ఇంట్లో నేను నిద్రపోతాను, నీ ఇంట్లో నేను భోజనం చేస్తానని జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడండి. అంత పాపం, అంత ఘోరమైన అప్పులుగా తిని డబల్ తినేవాడు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడుకి రక్షణ మార్గం దేవుడు ఎమ్మట తెప్పించి ఏం చేశాడు? మార్పు చెందింది. నాకు వద్దయ్యా, నేను తిననయ్యా, ఇది ఎవరైతే మిత్తి నేను తీసుకున్నానో డబల్ త్రిబుల్ నేను ఇచ్చేస్తాను, ఈ పాపం సొమ్ము నేను తిన్నో అని అప్పుడప్పుడు పశ్చాత్తాపడి ఊర్లోకి వెళ్ళి ఎవరెవరికాడు తిన్నాడో ఆయన ద్వారాగా ఒక గొప్ప కృప పొందుకున్నాడు. ఎందుకు? యేసుప్రభు త్రోవను వచ్చింది ఎందుకు తెలుసా? జక్కయ్య కోసమే. జక్కయ్య నశించిపోతున్నాడని తెలుసు, యెరికోలో ఉన్నాడని తెలుసు, యెరికో పట్టణం అంతా మిత్తిలకి ఇస్తున్నాడని తెలిసినా సరే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఈరోజు నీ ఇంటికి రాడంటవా? ఈరోజు నీకు లేదంటవా? నాకు లేదులే, నేను ఇంతగా మిత్తిలు ఇస్తున్నా, నా ఇంటికి రాడు దేవుడు. నేను ఇంతగా లోకంలో తిరుగుతున్నా, నా ఇంటికి రాడు దేవుడు. నేను ఇంతగా తప్పుగా ఉన్నా, నా ఇంటికి రాడు దేవుడు అనుకోబాకు. నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఏదంటే అవన్నీ విడిచిపెట్టిన ఎడల యేసు ప్రభు నీ ఇంటికి రాబోతున్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నవా, ఆవేదనలో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, అప్పులలో ఉన్నవా, బాధలో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, నీ పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నావా, ఏ సమస్యలో ఉన్నవో యేసు ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. యేసు ప్రభు నీకు రక్షణగా ఉండబోతున్నాడు. యేసు ప్రభు నీకు నిశ్చయముగా పరలోక రాజ్యం తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వే పట్టించుకోవట్లేవు యేసు ప్రభుని. యేసు ప్రభు ఎన్నో మార్లు నీ ఇంటికి వచ్చాడు, ఎన్నో మార్లు నీతో మాట్లాడారు, అనేక వర్తమానాలు అనేక దైవజనులతో మాట్లాడుతున్నా, నువ్వు పట్టించుకోవట్లేవు. ఈరోజు నీది, రేపు నీది కాదో ఏదో తెలుసుకో. మనం కళ్ళతో చూస్తున్న ఎంతోమంది మన ఎదుట
చనిపోతున్నారు, యాక్సిడెంట్లు, మందు తాగుతున్నారు. నువ్వు ఈరోజు గమనించాలి కదా. నువ్వు గమనించిన ఎడల యేసు ప్రభు అంటున్నాడు, ఈ వాగ్దానం నా కొరకే, నన్ను అనుకున్న ఎడల ఇది నీకే నిశ్చయముగా విను, ఈ మాటలు అంగీకరించు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా తండ్రి, దేవానికి వందనాలు. జక్కి ఇంటికి పోయిన దేవానికి స్తోత్ర. ఈ నాయన ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి వాళ్ళకు కూడా సమాధానము పరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి.